షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకి డిమెన్షియా రిస్క్ ఆల్మోస్ట్ 20% తగ్గుతుంది. సో ఆల్మోస్ట్ మనకి వరల్డ్ వైడ్ 3 to 5 మిలియన్ పీపుల్ ఎవ్రీ ఇయర్ ఈ డిమెన్షియా అనే ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. సో మన ఇండియాలో మనకి మీజిల్స్కి, పోలియోకి రెగ్యులర్గా వ్యాక్సిన్ తీసుకుంటాం. ఇప్పుడు మన వంతు మెమరీ లాస్కి కూడా వ్యాక్సిన్ తీసుకోవడం. ఇది ఆల్రెడీ మనం వేరే కారణాలకి ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆల్రెడీ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్. రీసెంట్గా వేల్స్లో జరిగిన ఒక పరిశోధనలో ఏం తెలిసిందంటే ఈ షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకంటే డిమెన్షియా రిస్క్ 20% తక్కువ ఉండడం గమనించారు. ఇది ఒక 7 years జరిగిన ఒక స్టడీ. సో ఈ షింగిల్స్ వల్ల మనకి బ్రెయిన్ నర్వ్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దాన్ని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఈ వ్యాక్సిన్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి మనకి బ్రెయిన్లో ఏర్పడే బ్యాడ్ ప్రోటీన్ని ఇది అడ్డుకుంటుంది. లైఫ్ టైంలో 55 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఈ డిమెన్షియా రిస్క్ ఆల్మోస్ట్ 42%గా గుర్తించారు. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో డిమెన్షియా అనేది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ డెత్గా కూడా అయ్యే అవకాశం ఉంది. 2016 కల్లా మనకు ఇప్పుడున్న డిమెన్షియా కేసెస్ డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో చిన్న వ్యాక్సిన్, సేఫ్ వ్యాక్సిన్తో మనం ఒక షీల్డ్ని ఫామ్ చేసుకుందాం, ఈ డిమెన్షియా రిస్క్ నుంచి కాపాడుకుందాం. షింగిల్స్ వ్యాక్సిన్ అనేది 2 doses 6 to 8 weeks గ్యాప్లో తీసుకుంటాము. తీసుకోవడం వల్ల ఈ డిమెన్షియా రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు. యూజువల్గా షింగిల్స్ వ్యాక్సిన్ అనేది అబవ్ 50 years వాళ్ళు తీసుకుంటారు. ఆల్రెడీ షింగిల్స్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ అనేది వస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉమెన్స్కి మెన్స్ కంటే కూడా ఎక్కువ ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది.